హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ వ్లాగ్. సో ఈరోజు మనం మన వీడియోలో వరమహాలక్ష్మి అలంకరణ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో వరమహాలక్ష్మి వ్రతం తొందరలోనే ఉన్నది కదా, అరౌండ్ ఇంకొక 15-20 డేస్ ఉన్నట్టుంది. సో ఈ వీడియో మొత్తం మీకు చీర ఎలా డ్రేప్ చేయాలి, సో అలంకరణ ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వరలక్ష్మి అమ్మవారిని తయారు చేయడానికి కావలసిన సామాగ్రి. సో మెయిన్గా మనకి ఇందులో కావాల్సిందల్లా వరమహాలక్ష్మి అమ్మవారి ఫేస్ అండ్ కొత్త చీర, అలాగే కొబ్బరికాయ అండ్ ఒక చెంబు, అలాగే చిన్న సైజు బిందె కానీ పెద్దది కానీ పర్లేదు. అండ్ మనకి పువ్వులు మాల కట్టడానికి చిన్న సైజు కర్ర, అలాగే సేఫ్టీ పిన్స్ అండ్ మనం బట్టలు ఆరేస్తాం కదా అవి క్లిప్స్ అండ్ ఒక తాడు. సో మెయిన్గా ఇవి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం వరమహాలక్ష్మి అమ్మవారిని మనం అలంకరించుకోవచ్చు. సో ఇదేనండి నేను అమ్మవారికి తీసుకున్న చీర. సో ఇది 2 కలర్స్ అనమాట. బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ సారీ మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది, ఫుల్ కాంట్రాస్ట్. అండ్ మీకు ఈ వీడియోలో నేను సింపుల్గా చూపించబోతున్నాను అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలి అని. సో ఫస్ట్ అయితే మనము పళ్ళు పాట ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగిలిన దాన్నంతా మనము డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. సో మొత్తం అంత శారీ మొత్తం సింగిల్ ఫోల్డింగ్తో కుర్చీలు పెట్టేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ వచ్చిందంటే మనకి కట్టేకి చాలా ఇబ్బందిగా అవుతుంది, కంఫర్ట్ ఉండదు అనమాట. సో అంత మాటలు ఊడిపోవడం అలా జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనము డబల్ ఫోల్డింగ్ అనేటువంటిది చేసుకోవాలి. కంప్లీట్గా శారీ మొత్తం పళ్ళు పాట ఏదైతే ఉందో అది వదిలేసి మిగిలిందంతా మనం ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ప్లీట్స్ అనేటువంటిది పెట్టుకోవాలి. చిన్నగా ప్లీట్స్ పెట్టుకోండి, బాగా పెద్ద వద్దు. సో ఎన్ని వీలైతే అన్ని ప్లీట్స్ అనేటువంటిది శారీకి పెట్టుకోండి. శారీ పళ్ళు పాటు ఉంది కదా, ఈ విధంగా మనం ప్లీట్ చేసుకోవాలి. సో బనారసి శారీస్ కదా, ఈజీగా రాదనమాట ప్లీటింగ్కి. ఐరన్ ఉంటేనే కానీ నీట్గా ఉండదు. సో నేను చూపించిన విధంగా ప్లీట్ చేసుకుని ఫోల్డ్ చేసిన శారీ అనేటువంటిది పక్కన పెట్టుకోండి. మా ఇంటి అమ్మవారి ఫేస్ ఇది రీసెంట్గా తీసుకున్నాను. నెక్స్ట్ మనము అలంకరణ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఆల్రెడీ ప్లీటింగ్ చేసుకున్నాం కదండి, ఆ శారీ తీసుకోండి. దాన్ని మనం హాఫ్లోకి ఇలా మడత పెట్టుకొని ఈ తాడు ఉంది కదా, తాడుతో మనము హాఫ్లోకి కట్టుకోవాలన్నమాట. ఈ కట్టుకున్న దాన్ని తీసుకుని వెళ్ళి మనము బిందె చుట్టూరు కడతాం. వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ప్లీట్స్ అనేటువంటిది అడ్జస్ట్ చేసుకోవాలి, చిన్నగా జరుపుకోవాలి. సో దట్ దాన్ని మనము బిందెకి కట్టుకుంటే కైండ్ ఆఫ్ ప్రిల్స్ టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రకి థ్రెడ్ అనేటువంటిది కట్టుకోవాలి టైట్గా. దాన్ని మనము చెంబుకి బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనము పళ్ళు పాట ఏదైతే ఉందో దాన్ని మనం కర్రపై నుంచి ఇలా తీసుకుని మనము పైటులాగా వేసుకోవాలన్నమాట, ట్విస్ట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రిల్స్ ఉన్నాయి కదా, కొంచెం అటు ఇటుగా ఉన్న వాటిని నీట్గా సర్దుకుని మనము పళ్ళు పాట అనేటువంటిది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దాన్ని సేఫ్టీ పిన్తో నీట్గా పిన్ చేసేసుకుంటే మనకి పళ్ళు పాట అనేటువంటిది రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మిడిల్లో చెంబు అనేటువంటిది కనిపిస్తుంది కదా, దాన్ని కవర్ చేసుకుంటాక మనము 2 సైడ్ నుంచి ప్లీట్ తీసుకుని ఒక సేఫ్టీ పిన్ చేసుకుంటే మనకు ఆ చెంబు అనేటువంటిది కనిపించదు. సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఒక్కసారి ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి.
నెక్స్ట్ మనము అమ్మవారి ఫేస్ని కలశానికి పెట్టేసుకుందాము. సో ఫేస్ని నాట్ చేసేకి 2 థ్రెడ్స్ తీసుకోండి. మనకి బ్యాక్ సైడ్ హుక్స్ టైప్ ఇస్తారు, వాటికి మనం థ్రెడ్స్ని నాట్ చేసుకోవాలి టైట్గా. నెక్స్ట్ మనము అమ్మవారి ఫేస్ని కలశంలో పెట్టే కొబ్బరికాయకి నాట్ చేసుకోవాలి. సో కలశంలో మనం వాటర్ పోసుకుని అండ్ ఈవెన్ కావాలంటే పసుపు, కుంకుమ, అక్షంతులు, 1 రూపీ కాయిన్, గంధం ఇలాంటివన్నీ వేసుకుని పెట్టుకోవచ్చు. ఈవెన్ మామిడాకులు కూడా వేసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయకి కావాలంటే మనం ఇది బ్లౌజ్ పీస్ని కోన్ షేప్లో చేసుకుని అది కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము అమ్మవారికి జ్యువెలరీతో అలంకరిద్దాము. మన దగ్గర ఉండే వాటిని మనం యూస్ చేయొచ్చు ఒకసారి వాష్ చేసుకుని. నెక్స్ట్ మనము అమ్మవారికి గాజులు వేద్దాం. నెక్స్ట్ మనము మన ఇంట్లో ఉండే పూలతోనే మనము అమ్మవారికి పూలదండ రెడీ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనంటే మా ఇంట్లో మందార పూలు ఉన్నాయి, అవి తీసుకుని రెడీ చేస్తున్నాను అనమాట. సో మనకి కావాల్సిందల్లా సూది దారం, ఇవి రెండే తీసుకుని మనము పూలని ఒకటొకటిగా జోడించుకుని వెళ్తే మనకి పూలమాల అనేటువంటిది రెడీ అవుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మనము పూలమాల అనేటువంటిది గుచ్చుకోవాలి. సో ఇదండి ఫైనల్గా పూలమాల ఇలా రెడీ అయింది. చూసారా, చాలా చక్కగా ఉంది. మన ఇంట్లో ఉండే పూలతోనే మనం పూలమాల అనేటువంటిది రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పూల అలంకరించాక అమ్మవారు చూసారా ఎంత బాగుందో, నా దృష్టి తగిలేదా ఉంది. సో ఇది మా ఇంటి వరమహాలక్ష్మి అలంకరణ. చూసారు కదండి, మనం అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించుకున్నాము. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లలిత వ్లాగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.